సంధ్య చెప్పే. ఏం చేస్తానవే సింధు, పాపకు ఫీవర్ తగ్గిందా? తగ్గిందే చెప్పే. ఎందుకు ఫోన్ చేసినావు? ఇక అన్వేష్కి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేడే. సప్పుడేక మా అమ్మకి చెప్తా ఇక మా ప్రేమ విషయం. నీ ముందు నుంచే చెప్తాను కదా, నేను అమ్మకి చెప్పాను. ఇప్పుడు ఒప్పుకుంటే చెప్పు అమ్మకి. చెప్తా కానీ అసలుకే మా అమ్మకి క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉంటుంది. వాళ్ళ క్యాస్ట్ మా క్యాస్ట్ వేరే కదనే, ఏమవుతుందో ఏమో. ఈ రోజులలో ఎవరు చూస్తారా క్యాస్ట్ అని? మీ అమ్మకి చెప్పే ఏం కదా ధైర్యంగా. ఇక ఒక్కదానికి చెప్పాలంటే బాగా భయం వేస్తుంది. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి చెప్దాం. నాకు తెలియనట్టే ఉండని, మన ఇద్దరం కలిసి చెప్పినావు అనుకో, మన ఇద్దరం కలిసి ఇదంతా వేస్తానం అనుకుంటది. సరేనే, ఇప్పుడు ఏమైనా కానీ మా అమ్మకైతే మా ప్రేమ విషయం చెప్తా. సరే, ఒకసారి అమ్మకి చెప్పే ముందు అన్వేష్కి ఒక మాట చెప్పే. సరేనే. కొడుక పొద్దుగాల మామ ఫోన్ చేసిండు కదరా. మామనా? ఎందుకే అమ్మా, ఏమంటాడు? కోడలు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంట అందట బిడ్డ. నువ్వు ఓకే అంటే మా తమ్ముడు నిన్ను అడుగు అన్నాడు. అమ్మా, మామ అట్లా అన్నప్పుడు మరి మామకు మాట చెప్పపోయినావే నీ సంధ్యని ఇష్టపడతానని చెప్పేసి? నేను ఎట్లా చెప్పాలా బిడ్డ? నా తమ్ముడు అట్లానే తలకు నాకు ఎటు తోయలే. మరి ఇప్పుడు ఎట్లనే అమ్మా? ఇప్పుడు సంధ్య విషయం మామ చెప్తే మామ మన గురించి ఏమనుకుంటాడో ఏమో. బిడ్డ నేను మా తమ్ముడితో చెప్తే ఏమనుకుంటాడు బిడ్డ? నువ్వే నీ ప్రేమ విషయం మరదలతో చెప్పు. అది మొన్నట్రాక సంతగా చేయబట్టి బాధపడుకుంటూనే ఉన్నది. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నది, నన్ను పెళ్లి చేసుకుంటా అంటాను. ఇప్పుడు మళ్ళీ నేను నా సంధ్య గురించి చెప్పింది అనుకో, అది ఎంత బాధపడుతుందో ఏమోనే. మరదల కొరకని సంజయ్ బాధ పెడతావా బిడ్డ? అదేమనుకున్నా మంచి నీ ప్రేమ విషయం చెప్పు.